మలి సర్కారు కొత్తగా ప్రభుత్వ కొలువులు ఎక్కినోళ్లకు నియామక పత్రాలు ఇస్తుందట. ఖుద్దు సీఎం సార్ స్వహస్తాలతోని వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు చేతిలో పెడతాడట. దసరా పండుగ నాడు డిఎస్సీ అభ్యర్థులకు ఇస్తామని ముఖ్యమంత్రి సార్ చెప్పి ఇంత బిరాన ఇంకా ఏ డిపార్ట్మెంట్లలో కొలువులు ఎక్కేటోళ్లకు ఇస్తారో అరుచుకుందాం పారి. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న శిల్ప కళావేదికల కొలువుల జాతర అని కార్యం పెట్టి కొత్తగా సర్కారు నౌకర్లు ఎక్కినోళ్లకు ఇట్లా నియామక పత్రాలు ఇచ్చేందుకు తిథి, వారము, నక్షత్రము, గడియ అన్ని కరెక్ట్గా చూసి తయారుండ్రట. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆ కార్యానికి హాజరు పడతాడు. తెలంగాణ కొట్టాడి తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి ఇన్ని దినాలు మీరు ఎట్లా పని చేసినరో కానీ ఇప్పటి సంది మాత్రం రాష్ట్రం పేరు పాలి రాష్ట్రాలకే కాకుండా పక్క దేశాలకు, ప్రపంచ దేశాలకు తెలిసేటట్టు పని చేయాలి. మీ శాఖల్లో మీరు కొలువు కుదిరిన మొదటి రోజు నుంచే 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు కాకుండా 12 పువ్వులు 24 కాయలు అంతకంటే ఎక్కువనే అన్నట్టు చెయ్యాలని అన్ని ముచ్చట్లు కూడా చెప్పి ప్రజల జీతగాళ్ల పరితానం కూడా వివరించబోతున్నాడట. కొత్త కొలువులు కుదురుతున్న చిన్న ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులు, పంతులయ్యలు, పంతులమ్మలు అందరూ ఎవరి పనులు వాళ్ళు మంచిగా చేసి ఇది మా పని, మా ఇంటి పని అనుకొని పని చేయాలి. ఇంట్లో కూడా బోళ్ళు బోకెలు తోముకొని ఇల్లు వాకిలి ఊడిసి తూడిసి దినం ఎంత శుభ్రంగా ఉంచుకొని ఇంటి పనులు చేసుకుంటారో మక్కికి మక్కి డిట్టో సేమ్ టు సేమ్ అచ్చం మీరు కూడా అట్లనే పనిచేస్తే తెలంగాణ ఆలతే మారిపోతుంది. అట్లా కాకుండా ఏదో నెలకు జీతం వస్తుంది, జీతం తీసుకుంటాము, సాటుగా లంచం తీసుకుంటాం అంటుంటే మటుకు ఇప్పుడు ఎట్లా ఎదుర్కొంటున్నామో అప్పుడు అట్లా సాగదోలవలసి వస్తుంది. కాబట్టి మంచిగా పని చేసుకోవాలని అనుకొచ్చిండట. ముఖ్యమంత్రి సార్ వాళ్ళకు చెప్పబోతున్నట్టు ఆయన కూడా ఆయన పనిని ఆయన సక్రమంగా చేసి 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఇంకా అసలు ఉండంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.